నా పేరు నారాయణరావు, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిని స్టేటు. అలాగే ఏపీ ఫైబర్ ఎల్సీఓగా నేను పనిచేస్తున్నాను. 2017లో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ గవర్నమెంట్గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకి అతి తక్కువ రేటుకే టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్వర్క్ని తీసుకొచ్చింది. ఆ నెట్వర్క్ ప్రతి జిల్లా మేజిస్ట్రేట్లతో, కేబుల్ ఆపరేటర్లతో మీటింగులు పెట్టి ఇది వ్యాపారవేత్తగా చూడకండి, సంక్షేమ పథకంగా చూసి ప్రజలు తీసుకెళ్ళండి అని చెప్పి మా నెత్తిన రుద్దారు. అప్పట్లో బాక్స్ 4200 కాస్ట్ అయినా 4200 వినియోగదారుడి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తే మా పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది, కాబట్టి ఈఎంఐ ద్వారా ప్రజలకు ఇవ్వండి, ప్రతి నెల 59 రూపాయలు బాక్స్ రెంట్లు కడతారని చెప్పి ఇచ్చారు. ఏదైతే 10,50,000 కనెక్షన్లు రన్ అయినవి, సర్వీస్ సెంటర్లు, బాక్స్ రిపేర్ అయిపోయిన సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి జిల్లాలో లేపేశారు. అన్ని జిల్లాల్లో లేపి కానీ ఈ 10,50,000 బాక్సులు ఒకేసారి 3 లక్షలకి రిపేర్లకు వెళ్ళి పడిపోయి, అలా క్రమబద్ధంగా 5 లక్షలు పడిపోయి, ఈ ప్రభుత్వానికి చేదోడుగా వాళ్ళ కార్యకర్తల్లా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా నల్లేరినట్టుగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 2 లక్షల బాక్సులు కూడా పడిపోయి, మొత్తం ఈ 7 లక్షల బాక్సులకి కేబుల్ ఆపరేటర్ జోబీలో నుండి 5,000 నుంచి 50,000 రూపాయల దాకా మా అకౌంట్లో నుంచి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా కట్ చేసేస్తున్నారు. ఈ బాధని రాష్ట్రంలో ఉండి కూటమి ఎమ్మెల్యేలని, మంత్రులని, మినిస్టర్లని, ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ ఆఫీసులో 3 సార్లు కలిసాం, లోకేష్ బాబు గారిని 3 సార్లు కలిసాం, పల్లా శ్రీనివాస్ గారిని 7 సార్లు కలిసాం. ఆయన అయితే సీఎం గారిని కలవండి అని లెటర్ కూడా ఇచ్చారు. అది 4 బద్ద తీసుకోవడానికి కూడా పనికిరాదు. అంటే మా కేబుల్ ఆపరేటర్ల దురదృష్ట పరిస్థితి అంత దిగజారిపోయింది. సో తెగించి మేము ఇక్కడికి వస్తే ఈ రోజు ఇక్కడ కూడా మమ్మల్ని ఒక అంటురానా వ్యాధుల్లాగా తరిమి కొడుతున్నారు. ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, మీ బాబు గారు అక్కడికి వస్తారు, మీ బాధలు వింటారంట. ఇది కూడా చూస్తాం. ఒకవేళ ఆయన అక్కడ మా బాధ విని, మా కష్టాలు విని తీరుస్తామని అంటే అక్కడి నుండి వెనదిరిగి వెళ్తాం. లేదనుకుంటే అదే పార్టీ ఆఫీస్ దగ్గర మేము కూర్చోవడమే కాకుండా మా కుటుంబ సభ్యులు, పిల్లలందరినీ కూడా విజయవాడ తల్లి పార్టీ ఆఫీస్కి పిలిపించి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం.